అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హాయ్ హలో వెల్కమ్ టు సినిమా స్క్రీన్. టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ రౌడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటడానికి సిద్ధమయ్యాడు. రౌడీ హీరోగా బిరుదు సొంతం చేసుకున్న విజయ్ ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేక చతికిల పడ్డాడని చెప్పాలి. అందుకే ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ అందుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు విజయ్ దేవరకొండ. అందులో భాగంగానే నటిస్తున్న చిత్రం రౌడీ జనార్దన్. ఇప్పటికే ఈ సినిమా నుండి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. ఇక మరోవైపు VD14 అనే వర్కింగ్ టైటిల్తో ఒక సినిమా కూడా ప్రారంభించారు విజయ్. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్ ను ఇప్పుడు మేకర్స్ లాక్ చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీన ఈ మూవీ నుండి టైటిల్ టీజర్ రాబోతోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు రణభేరి లేదా ది గన్ అనే పేర్లైతే పరిశీలనలో ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు చిత్ర యూనిట్. అలాగే ముఖ్యంగా ఈ రెండింటిలో రణభేరి అనే టైటిల్ ని ఫైనల్ చేయబోతున్నట్లుగా సమాచారం. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తూ ఉన్నారు. ఇది 13వ శతాబ్దానికి సంబంధించిన ఒక హిస్టారికల్ యాక్షన్ డ్రామా అని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా కర్నూలు బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తీస్తున్నాడు దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్. ఇందులో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న మరోసారి జత కట్టబోతోంది. విజయ్ దేవరకొండ రష్మిక మందన్న కాంబినేషన్ లో వస్తున్న 3వ చిత్రం కావడంతో ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ అందుకుంటుందా అని అభిమానులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది వరకే వీళ్ల కాంబినేషన్ లో గీతా గోవిందం సినిమా వచ్చింది. ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన డియర్ కామ్రేడ్ కూడా మంచి విజయాన్ని అందుకుంది. అందుకే ఇప్పుడు మళ్ళీ రష్మికతో కలిసి నటిస్తూ ఉండడంతో హ్యాట్రిక్ విజయం ఖాయమని ఫ్యాన్స్ కూడా నమ్ముతూ ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా గీత గోవిందం సమయం నుంచే విజయ్ రష్మిక ప్రేమలో ఉన్నారనే వార్తలు కూడా వినిపించాయి. పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియా హోరెత్తుతోంది. దీనికి తోడు గత ఏడాది రహస్యంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారనే టాక్ కూడా నడుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన వీరు వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు రాగా దీనిపై స్పందించిన రష్మిక 4 ఏళ్లుగా ఇలాంటి రూమర్స్ వింటున్నానని, త్వరలోనే అన్నిటికీ క్లారిటీ ఇస్తానని చెప్పి రూమర్స్ కు చెక్ పెట్టింది. మరి ఆ సమయం ఎప్పుడు వస్తుందో అని అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. మరి విజయ్ దేవరకొండ ఈ హిస్టారికల్ మూవీతో మళ్ళీ తన పూర్వ వైభవాన్ని అందుకుంటాడా లేదా అన్నది వేచి చూడాలి.